ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని వాక్యాన్ని చదివారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ఉదయకాలం అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. దావీదుకు వచ్చినటువంటి శ్రమల గుండా వెళ్తుండగా దావీదుని యేసయ్య ఏ విధంగా కాపాడి ఉన్నాడో వాటి గురించి సాక్ష్యం ఇచ్చినాడు దావీదు గారు. మరి నా జీవితంలో వస్తున్న శోధనలు, ఆపదలు, సమస్యలు, అనారోగ్యత నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నాడు కదా. మరి అత్యంత విలువైనటువంటి రక్షణనిచ్చి నిన్ను కాపాడి ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఎట్లా అదే విధంగా ప్రేమించినాడు. దావీదుని ఏ విధంగా ప్రేమించినాడు నా జీవితంలో, మనందరి జీవితంలో దావీదు ఆ విధంగానే ప్రేమించినాడు. అత్యంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. ప్రేమతో ఆయన కాపాడుతూ వచ్చి ఉన్నాడు. సమర్థుడైనటువంటి దేవుడు తన బిడ్డలను అన్ని కాలములనే కాపాడుతూ వస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు కదా. శత్రువుల నుండి కాపాడి ఉన్నాడు, అనారోగ్యత నుంచి కాపాడుతూ వచ్చి ఉన్నాడు, సమస్యల నుండి దేవుడు కాపాడుతూ వచ్చి ఉన్నాడు. నరకపు ఊబిలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపమునకు యేసయ్య సిలువలో ఆయన తల మీద గాయాలు, ఆయన శరీరమంతయు గాయాలు, ఆయన రక్తపు ద్వారలు చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు ఆయన దారపోసి నిన్ను కాపాడి ఉన్నాడు. ఆయన రక్తం చేత, ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తం చేత, ఆయన మన కొరకు దెబ్బలు తిన్నటువంటి ఆ దెబ్బల చేత మనల్ని నరకపు ఊబిలో నుంచి పడకుండా మనల్ని నిత్యమైన రాజ్యంలో నడిపించినటువంటి దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. ఈరోజు మనందరినీ కాపాడుతున్నాడు దేవుడు. అవును, నువ్వు ఏ విధమైనటువంటి పాపపు పొందకంలో ఉన్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. రా, యేసయ్య సన్నిధానంలోకి రా, విశ్వసించు, జాగ్రత్తగా రుచి చూచి తెలుసుకో ఆయన యొక్క ప్రేమను. విశ్వాసము ద్వారా కృపనందు రక్షించబడు, దుష్టత్వం నుంచి నేను విడిపిస్తానంటున్నాడు యేసయ్య. దేవుని చిత్తం ఏదో నువ్వు గైకొని ఆయనను అనుసరించినట్లయితే ఈ వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకడు తన కనుపాపను ఏ విధంగా కాపాడుతాడో నిన్ను నేను కాపాడుతాను. చూడండి, డస్ట్ కళ్ళలో పడితే మనం 1 గంట సేపు దాన్ని మొత్తం క్లీన్ చేసేదాకా మనం ఏ పని చేయం కదా, వెంటనే ఎర్రగా అయిపోతుంది. నిమిషంలో ఏదైనా డస్ట్ మన కళ్ళకు వస్తున్నది అంటే మన కనురెప్పలను మనము క్లోజ్ చేసుకుంటా ఉంటాం కదా. ఆ విధంగానే వచ్చిన శోధనలన్నిటినీ నీ దరిదాపులోకి రాకుండా నీ మనసుకి బలమునిస్తూ వాటిని వ్యతిరేకంగా మార్చుకుంటూ నేను కాపాడుతూ వచ్చినాడు. ఏ ప్రాబ్లంలైనా, ఏ చీకటి కోణం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ పిల్లల సమస్య కావచ్చు, వాటి నుండి నేను కాపాడుతాను. అంటే విశ్వాసం కలిగి ఆయన యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే అత్యంత జాగ్రత్తగా నిన్ను కాపాడుతాను. నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. ప్రేమ కలిగినటువంటి యేసయ్యను మీరు ఈరోజు ఆయన అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించి ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన చూపెట్టిన మాధుర్యమైన ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన కనికర హస్తమును ఈరోజు మీకు, నాకు, మనందరికీ ఈ వాక్యం చేత కాపాడబడుటకు ఆయన సమర్థుడు కలిగినటువంటి దేవుడు కాబట్టి మీరు విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపా సత్య సంపూర్ణులైన దేవానికి స్తోత్రములు. అవునయ్యా, దావీదుని నాయనను ఏ విధంగా కాపాడి ఉన్నావో మమ్మల్ని అందరినీ కాపాడుతానని ఆజ్ఞించిన దైవమా నీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము సజీవుడమైన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని కాపాడి ఉన్నావు. శోధనల నుండి, బాధల నుండి, విపత్తుల నుండి, అనారోగ్యత నుండి, సమస్యల నుండి, అయ్యా ఈ లోకపు సుడిగుండముల నుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే నాయన నువ్వు చూపెట్టిన కృప తండ్రి. అవునయ్యా, ఇటు విశ్వాసం చేత మేము ఈ రోజు అందరం ఈ లోకంలో వెళ్చుండగా నాయన ప్రభా నీ కనికర హస్తము మా మీద చాపమని
మాలో ఉన్నటువంటి శోధన బాధలన్నిటిని విడిపించి ఆయన మమ్మల్ని కాపాడుమని వాక్యాన్ని వినుచుండగా అయా ఆన్లైన్ ద్వారా వినుచున్న బిడ్డల హృదయంలో నూతన కార్యము జరిగించమని ఇటు విశ్వాసం ఈ వాక్యాన్ని మేమందరము ఎత్తి పట్టుకొని బలపరచబడి లోకంలో నీ కొరకు నీ రక్షణ కొరకు మేము ప్రాకులాడే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.